హాయ్ అండి. ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న దేశాలు స్వయం సమృద్ధి సాధిస్తాయి. రాజకీయంగా స్వతంత్రంగా ఉంటాయి. ఈ స్టోరీలో మనం ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న 11 దేశాలను చెప్పబోతున్నాను. ఏ దేశానికైనా వ్యవసాయం వెన్నెముక లాంటిది. అది ఆ దేశ ప్రజల కరువు, ఆకలి బాధలు తీర్చగలదు. జీవించటానికి ఆహారం ఉంటే బతకటం తేలికవుతుంది. తద్వారా ఇతర రంగాలలోనూ అభివృద్ధి సాధించే అవకాశం మెరుగుపడతాయి. అందుకే వ్యవసాయం దానిని చేసే రైతులు దేశాల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతారు. మనకు ఆరోగ్యకరమైన పంటలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు రావటానికి రైతులే ప్రధాన కారణమండి. అదేవిధంగా దేశంలోని ప్రధాన పోరాట యోధులుగా రైతులను చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు తమ దేశంలో జనాభా సంఖ్య పెరుగుతున్నప్పుడు, ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం మన దేశంలో ప్రథమ సంప్రదాయ పారిశ్రమ. మన భారతీయ జనాభాలో దాదాపు 60% మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం మనకు ఆహారాన్ని అందించడమే కాకుండా దేశాభివృద్ధికి సహాయపడే అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను కూడా అందిస్తుంది. ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న దేశాలు మరింత స్వయం సమృద్ధి సాధించగలవు. అవి రాజకీయంగా స్వతంత్రంగా ఉంటాయండి. అంతేకాదండి, మన దేశం వ్యవసాయమే ప్రథమ పరిశ్రమ. కానీ మన దేశం కంటే ఇంకా వ్యవసాయం చేసే దేశాలు కూడా ఉన్నాయి. వాటిల్లో మొదటిది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్రదేశం. సౌదీ అరేబియా దేశం 80.77 వ్యవసాయ భూమి ఉంది. నీటి కొరత ఉన్నప్పటికీ ఈ దేశంలో వ్యవసాయం రంగంలో తనదైన టెక్నాలజీతో దూసుకొస్తుంది. సౌదీ అరేబియా దాని పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పెట్రోలియం, బంగారం, సహజ ఇనుము. ఇది ఎడారి ప్రాంతం. ఇక్కడ ఖర్జూరాల, పాల ఉత్పత్తి, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు మరియు మిగిలిన స్వయం సమృద్ధి సాధించారు. రెండోది దక్షిణాఫ్రికా. అత్యధిక శాతం వ్యవసాయం భూమి ఉన్న దేశాల జాబితాలలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. దేశంలో 79.4 వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ ప్రజలు స్వయం వ్యవసాయ రంగాలలో అత్యాధునిక పద్ధతితో పాటిస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్. ఇది జాబితాలలో మన పొరుగు దేశం బంగ్లాదేశ్. దాదాపు 77.3% వ్యవసాయ భూమిని కలిగి ఉంది. ఇక్కడి ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. అందువలన వ్యవసాయంపై చాలామంది ఆధారపడుతూ ఉన్నారు. వరి మరియు జనపనార ప్రధాన పంటలు అయినప్పటికీ మొక్కజొన్న మరియు కూరగాయలు ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉన్నాయి. నైజీరియా. 4వ స్థానంలో ఉన్న నైజీరియాలో 75.4% వ్యవసాయ భూమి ఉంది. ఈ దేశం పేదరికంతో అల్లాడుతూ ఉన్న దేశం. అందువల్ల ఇక్కడ చాలామంది వ్యవసాయమే ప్రధాన ఆధార మార్గంగా జీవిస్తూ ఉన్నారు. మొక్కజొన్న, సరుగుడు, గిర్నియా, మొక్కజొన్న మరియు యామ్ నైజీరియాలో సాగు చేసే ప్రధాన పంటలండి. మంగోలియా. 72.3% వ్యవసాయం భూమిలో మంగోలియా ఈ జాబితాల్లో 5వ స్థానంలో ఉంది. ఈ దేశంలోనూ పేదరికం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ ఇప్పటికీ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులనే పాటిస్తూ ఉన్నారు. మంగోలియా యొక్క కఠినమైన వాతావరణం కారణంగా ఇది చాలా సాగుకు అనుకూలం కాదు. వ్యవసాయ రంగం సంచారం, పశుపోషణ ఎక్కువగా దృష్టి సాధించింది. మంగోలియాలో మొక్కజొన్న, గోధుమ, బార్లీ, బంగాళాదుంపలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఉక్రెయిన్. 71.3% వ్యవసాయ భూమి దేశ జాబితాలలో 6వ స్థానంలో ఉంది. ఈ అభివృద్ధి చెందిన దేశం ఇప్పుడు రష్యా యుద్ధం వల్ల ఆర్థిక సమస్యలతో చిక్కుకొని ఉందన్నమాట. యునైటెడ్ కింగ్డమ్ అండ్ యూకే. యునైటెడ్ కింగ్డమ్ 71.2% వ్యవసాయ భూమి జాబితాలలో 7వ స్థానంలో ఉంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను ఇక్కడ అవలంబిస్తారండి. డెన్మార్క్లో ఇప్పటికీ వ్యవసాయం అత్యంత ప్రాముఖ్యత రంగం. ఈ దేశం 60%కి పైగా వ్యవసాయ భూమి కలిగి ఉంది. గణాంకాల ప్రకారం దేశం 65.5% వ్యవసాయ భూమితో జాబితాలలో 8వ స్థానంలో ఉంది. 9వది వెస్ట్ బ్యాంక్ గాజా దాదాపు 64.9% వ్యవసాయ భూమిని కలిగి ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అల్లకల్లోల పరిస్థితి ఉంది.
ఐర్లాండ్. ఐర్లాండ్ 6.9 మిలియన్ల హెక్టార్ల భూమిని కలిగి ఉందని అంచనా. ఇందులో 63% లేదా 4.40 మిలియన్ల హెక్టార్ల వ్యవసాయానికి అనువైనదిగా గుర్తించారు. ఈ జాబితాలలో ఐర్లాండ్ 10వ స్థానంలో ఉంది. ఇంగ్లాండులో వ్యవసాయం వినోనిదిన్ యుద్ధంలలో ప్రారంభమయ్యింది. ఇక్కడి ప్రధాన పంటలలో బార్లీ మరియు గోధుమలు ఉన్నాయి. భారతదేశం 11వ స్థానంలో ఉంది. దాదాపు 60% వ్యవసాయ భూములతో మన భారతదేశం ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. ఇండియాలో గుజరాత్, బీహార్, తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయంలో కొత్త పద్ధతులను ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయం జనాభా పరంగా విస్తృత ఆర్థిక రంగం మరియు భారతదేశం యొక్క మొత్తం సామాజిక, ఆర్థిక ఫ్యాబ్రిక్‌లలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఇంకా చేయవలసినది చాలానే ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. వరి, గోధుమ, పప్పులు, మొక్కజొన్నలు ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇదండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.